నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విధానంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. ఒక్క విషయం మాత్రం ఈ కర్కాటక రాశి వారు వినాలి. మార్చి మాసంలో మీ మాస ఫలితం ఎలా ఉంటుందనంటే, మీకు ఎలాగో అష్టమంలో శనేశ్వరుడు ఉన్నాడు కాబట్టి, అష్టమ శని కాబట్టి ప్రతిరోజు కూడా తప్పకుండా హనుమాన్ చాలీసా చదివినట్టయితే మాసం అంతా కూడా అద్భుతంగా గడిచిపోతుంది అని బండ గుర్తుగా మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇకపోతే ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. అన్నింటా విజయాలు మీకు సంభవిస్తాయి. కోర్టు కేసుల్లో అయితేనేమి, లేకపోతే ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తే కానీ, లేకపోతే విదేశాలకు వెళ్ళాలనుకుంటే, లేకపోతే పెళ్లిగా అన్నటువంటి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు ముమ్మరం చేస్తే, లేకపోతే ఏదైనా పరీక్షలు రాయాలనుకుంటే, మరి ఇతరత్రా ఏవైనా రోగాలు ఉంటే అవిటి కూడా ఉపశమనం కలుగుతాయి. అన్ని రకాలుగా శుభము అనేటువంటిది కలుగుతుంది, అశుభం అనేటువంటిది లేదు. ఏదైనా ప్రయాణాలు చేస్తే కూడా క్షేమకరంగానే ఉంటాయి, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఏ రకంగా చూసినప్పటికీ కూడా శుభకార్యాలు, విందు వినోదాలు ఇవన్నీ కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. కొన్ని అపవాదులు మాత్రం వస్తాయి. వాటిని కనుక మీరు కొంచెం ఆలోచించి వాటిని ఏదైనా ఒక రకంగా నెరవేర్చేటట్టయితే తప్పకుండా ఆ అపవాదుల నుంచి తప్పించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. భాగస్వాముల మధ్యన ఎట్టి పరిస్థితుల్లో ఏ గొడవ రాకుండా చూసుకోవాలి. భార్యాభర్తల మధ్యన ఏ పూట కూడా వాద వివాదాలకి దిగవద్దు. ఈ మాత్రం చేయగలిగితే మీకు ప్రజాకర్షణ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ప్రతిరోజు కూడా శివారాధన, శివుణ్ణి పూజించడం అనేది చాలా ముఖ్యమైనటువంటిది తెలుసుకోండి. శివుణ్ణి పూజించడం అంటే ఏమో కాదు. ఒక దగ్గర అలాగా కూర్చుని ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ ఒక 108 సార్లు అనుకోవడం మీ పనులకు వెళ్ళిపోవడం, తప్పకుండా అద్భుతమైనటువంటి మీ జీవితం గడిచేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మాసం అంతా కూడా తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.